కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ రెండో రోజు సుదీర్ఘంగా విచారించింది. నెయ్యి టెండర్ల నిబంధనల మార్పులపై అప్పటి చైర్మన్ ఈవో కూడా సంతకాలు చేశారని, తాను చేసింది తప్పైతే ఆమోదించిన వారిదే తప్పేగా అంటూ ధర్మారెడ్డి సిట్ అధికారులతో చెప్పినట్టు తెలుస్తోంది. చైర్మన్ చెప్పినట్టు నడుచుకోవాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని అన్నారు ధర్మారెడ్డి. దాంతో మిన్నకుండిపోవాల్సి ఇటు ఏమీ మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో అసలు బాధ్యులు ఎవరు? టీటీడీ ఈవోగా పనిచేస్తున్న మీరా లేక అప్పటి చైర్మనా? కల్తీ వ్యవహారం తెలిసిన తరువాత కూడా లడ్డూల తయారీకి ఆ నెయ్యిని అసలు ఎలా అనుమతించారు అని విశాఖ సిబిఐ డీఐజీ మురళీరాంబా సూటిగా ప్రశ్నించారు. ఓ దశలో ధర్మారెడ్డి సహనం కోల్పోయినట్టు తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ పిలుస్తాం రావాలని అధికారులు తెలిపారు. అటు కల్తీ నెయ్యి కేసులో నిందితులు పొమిలైజిన్ ఇక విపిన్జైన్లు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు చైర్మన్ ను సైతం ఆయన విచారించాలి అని కోరినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ కల్తీ నెయ్యికి సంబంధించి ఏదైతే సిఐడి బృందం విచారణలో ధర్మారెడ్డి సుమారు 2 రోజుల పాటు విచారణ కొనసాగింది. మొదటి రోజు 8 గంటల పాటు, రెండో రోజు 8 గంటల పాటు, 16 గంటల పాటు ఆయన్ను విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఆయన్ను అనేక అంశాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిబంధనలు ఎందుకు మార్చివేశారు, 19-20 నిబంధనల ప్రకారము పాల సేకరణ ఏదైతే నెయ్యి కొనుగోలు చేసే డైరీ యొక్క సామర్థ్యాన్ని ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అన్న విషయం మీదనే ఆయన్ను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇది తాను ఒక్కడనే చేయలేదు. ప్రొక్యూర్మెంట్ కమిటీ ఏదైతే చైర్మన్ ఈవో ఏర్పాటు చేసిన ప్రొక్యూర్మెంట్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకే నిబంధనలు మార్పు చేశామని తెలుస్తుంది. ఇందులో తాను బాధ్యుడిని కాదని, ఏదైతే చైర్మన్తో పాటు ఈవోను కమిటీ ఇచ్చిన ఆదేశాలను తాను ఓకే చేశాను, తన పాత్ర ఏమీ లేదని కూడా చెప్పుకొచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ఏదైతే భక్తులు మనోభిప్రాయాలు దెబ్బతినకుండా అనవసరంగా ఈ విచారణ చేస్తున్నారంటూ ఆయన కామెంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే 16 గంటల పాటు జరిగిన విచారణలో ఆయన అనేక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 319 రూపాయలకు కిలో నాణ్యమైన కిలో నెయ్యి ఎలా వస్తుందని భావిస్తే, దీనికి సంబంధించి ఆయన ఏదైతే L1 టెండర్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి టెండర్లు వేశారో అందులో తక్కువ కోట్ చేసిన వారికే ఇవ్వాలనే నియమం ఉంది. అందువల్లనే తాము చేశామని చెప్పినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే కఠినంగా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. ఇందులో పాలు సేకరణ ఏదైతే నెయ్యి కొనుగోలు చేసే డైరీకి సంబంధించి 8 లక్షల టన్నుల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి. కానీ దీన్ని వీరు 4 లక్షలకు కుదించినట్లుంది. అదేవిధంగా గేదె పాలకు సంబంధించి 4 లక్షల ఏదైతే 4 లక్షల టన్నుల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. అది కూడా లేని పరిస్థితిలో ఉన్న డైరీకి, అది కూడా ఏదైతే చిన్న గదిలో కేవలం బోలేబాబా ఓరోగానిక్ పేరుతో ఒక డైరీని నడుపుతున్న వారికి ఎలా మీరు ఇచ్చారు అన్న విషయానికి తాను అవన్నీ పరిశీలించలేదు. ప్రొక్యూర్మెంట్ కమిటీ పరిశీలించి అంతా ఓకే అన్న తర్వాత తాను ఓకే చేశానని కూడా చెప్పుకొచ్చినట్లు సమాచారము. మొత్తం మీద మీరు విపుల్ జైన్, ప్రఫుల్ జైన్ ఎప్పుడైనా కలిశారా, వారు మీ దగ్గరికి వచ్చారా అంటే ఆ విషయం కూడా ఆయన దాటవేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 16 గంటల పాటు జరిగిన విచారణలో పూర్తి స్థాయిలో తనకి ఈ విషయం మీద ఎలాంటి సంబంధం లేదు. అందులో ముందుగా పనిచేసిన ఏదైతే తనకంటే పై స్థాయిలో ఉన్న చైర్మన్ కానీ, అదేవిధంగా ఈవోలుగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, అదేవిధంగా ధర్మారెడ్డి ఏదైతే జవహర్ రెడ్డి, ఈ ఇద్దరు ఓకే అన్న తర్వాతనే తాను ఓకే చేశాను. 2022లోనే ఏదైతే కల్తీ నెయ్యి కల్తీ అయినట్లు మైసూరుకు చెందిన ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు దాన్ని కొనసాగించారు అన్న విషయాన్ని కూడా అది ఆయన ఇదే సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పాటు అయోధ్యలోనే రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా టీటీడీ ఇక్కడ నుంచి లడ్డూలు పంపించింది. ఆ లడ్డూలు తయారీకి మీరు ప్రత్యేకంగా బయట నుంచి నెయ్యిని తెప్పించారు కదా అన్న విషయానికి తనకు గుర్తు లేదని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తుంది. అయితే మరోసారి ఆయన్ను విచారణకు రావాల్సి ఉంటుందంటూ కూడా ఇటు సిట్ బృందం సిట్ అధికారులు ఆయనకు తెలియజేసినట్లు సమాచారము. అయితే మొత్తం మీద
మీద ఈ విచారణ సందర్భంగా అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. నిబంధనల మార్పు విషయం అనేది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో పాటు సహకార రంగ వ్యవస్థలో ఉన్న వారికి ముందుగా అవకాశం ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో అప్పట్లో నందిని, కర్ణాటకలోని నందిని కానీ, ఆంధ్రప్రదేశ్ విజయ డైరీ కానీ, తెలంగాణ విజయ డైరీ ఇవన్నీ నెయ్యిని సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయి. అందులో నందిని డైరీ టెండర్లో ఓకే అయింది. ఆ సందర్భంగా వారికి అప్పుడు ప్రొక్యూర్మెంట్ అవకాశం ఇచ్చారు. కానీ ఏదైతే ప్రభుత్వం 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు పూర్తిగా మార్చివేసి ఏదైతే స్థాయి తగ్గించి టెండర్లకు అనుకూలం చేశారు. దీంతోనే ఈ బోలోబాబా డైరీతో పాటు అగ్రిగోల్డ్ ప్రీమియర్ అగ్రి ఫుడ్ కంపెనీ కూడా ఇక్కడికి ఎంటర్ అయింది. దీంతో పాటు వైష్ణవి డైరీ, ఇవన్నీ బోలోబాబా డైరీకి అనుబంధంగా ఉన్న డైరీలు. వీటి పేర్లని చెప్పి బోలోబాబా డైరీ పెద్ద ఎత్తున కల్తీ నెయ్యిని సరఫరా చేసింది. ఇందులో నెయ్యి కంటే ఎక్కువగా రసాయనాలే కలిపినట్లు నివేదికలో బయటపడ్డ విషయం. మొత్తం మీద ఈ సంఘటన దీనికి సంబంధించి ధర్మారెడ్డి తాను మూడో వ్యక్తిని, తనకంటే పైన ఈవోతో పాటు చైర్మన్ ఉన్నారు, వారిని తర్వాతనే తాను ఓకే చేయాల్సి ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ఏదైతే సుబ్బారెడ్డిని విచారించిన సమయంలో అసలు మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని సిట్ బృందం భావిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.